9వ అధ్యాయము 24వ వచనాన్ని దయతో చదువుదాం ప్రియులు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలెను అనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే అతిశయింపవలెను. వాటిలో నేను ఆనందించు వాడునని అటు వాటిలో నేను ఆనందించువాడునని యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. ఆయన సంతోషపడాలట. తండ్రి అయిన దేవుడు సంతోషపడాలి. కానీ ఏ విషయంలో సంతోషపడతాడు ఆయన? ఆయన సంతోషాన్ని ఈరోజు ఎదిగే వారు ఎవరు లేరు ప్రియులారు. భూమి మీద ఉన్న వారందరూ తల్లితో మనసు పెట్టి వినండి. తండ్రిని దేవుడు ఆనందపడట కోసమే ఎంత పెట్టుబడి పెట్టాడు. 3 లోకాలు ఆయన పెట్టుబడి. 3 లోకాల్లో ఉన్న సర్వ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు ఆయన పెట్టుబడి. ఇందులో ఆయనే ఆనందించడానికి లేదని అంటే ఒకటి విచారం, బాధకరం కూడా. ఈరోజు ప్రపంచం మీద ఉన్న వారందరినీ గమనించండి. దీన్ని ఎలా అనుభవించాలని ఆలోచిస్తున్నారు తప్ప ఇందులో నేను దేవుని ఎలా సంతోష పెట్టాలో అని ఆలోచించి అనుభవించేవారు అరుదుగా కనబడుతున్నారు. తండ్రిని దేవునికి ఏది కావలసిందో అది లోకం ఎప్పుడో విస్మరించింది ప్రియులారా. మనకేది కావాలో దీని గురించే నిత్యము ఆలోచించడానికి ప్రయత్నం చేసింది. ఈ మైండ్ సెట్ని మార్చాలని 9 సంవత్సరాలుగా కష్టపడుతూ ఉన్నాం. మీకు ఇది అర్థమవుతుందో లేదో నా ప్రతి బోధ. మిమ్మల్ని శరీరంలో మెప్పించడాలు కానీ, మిమ్మల్ని ఒప్పించడాలు కానీ, మిమ్మల్ని పొగడ్డాలు కానీ జరగవు. అది వాళ్ళకి లోకానికి తెలుసు. అది చిన్న పిల్లడు కూడా మెప్పించేసి ఒక చాక్లెట్ పెరిగి వెళ్ళిపోతారు మన దగ్గర. దీన్ని నేర్పించడం ఏముంది? దాన్ని అవసరాన్ని బట్టి ఒక్కొక్క వ్యక్తి అవసరం కొద్ది మాట్లాడి ఓ మనిషిని ఒప్పించేస్తున్నాడు. అది నేర్పవలసిన పాఠాలే కాదు అది. అందుకే నేను ఆల్రెడీ దాన్ని ఎప్పుడో వదిలేశాను. కానీ మీరు సంతోష పెట్టవలసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి కనీసం ఆలోచిస్తారని, ఆయన బాధ కాస్త మీరు చింతిస్తారని పదే పదే ప్రతి లేఖన భాగాల నుంచి మీకు ఎత్తి చూపించి మీకు జాగ్రత్తలు నేర్పుతున్నాం. దీన్ని కష్టంగా భావించవద్దు ప్రియులను. దేనికి పుట్టేమో దానికి బ్రతకకపోతే బ్రతుకుతున్నది ఒకరోజు వ్యర్థమైపోతుంది. ప్రియులరా, ఇది కావాలి అది కావాలని ఆరాటపడుతున్న మనమందరము ఒకరోజు దాని వంక చూసి తల తిప్పుకునే రోజు వచ్చింది. చూస్తే బాధాకరం ప్రియులను. మరణమునకు దగ్గరికి వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి గమనించండి. హాస్పిటల్ నిండా కనబడతారు. బహుశా వాళ్ళు మీరు గమనించకపోవచ్చేమో. మన బంధువులను చూడండి, మరణానికి చేరువుగా ఉన్నటువంటి వారిని దగ్గర చూడండి. వారందరికీ ఏదైతే ఆరాటపడి సంపాదించుకున్నారో వాటి వంక చూడడానికి కూడా ఇష్టపడరు. దీనిగా మరి దేనినైతే మనం ఎత్తుకుపోవాల్సి ఉన్నదో, ఏదైతే మన వెంబడి రావాల్సి ఉన్నదో దాని గురించి ఈరోజు ఒక్కరు పట్టించుకోవట్లేదు. కానీ ఆ రోజు అది అవసరమైన సంగతి అర్థమవుతుంది ప్రియులారా. కానీ అప్పుడు అది సంపాదించలేరు. పడక మీద ఉన్న వ్యక్తి సత్క్రియలు చేయలేడు. పడక మీద ఉన్న వ్యక్తి దైవోక్తమును గురించి ఆలోచించలేడు.
పడకల మీద ఉన్నటువంటి వ్యక్తి, ఇక ప్రాణం పోబోతుందన్న వ్యక్తి ఏ క్రియ చేతను తను అలంకరించుకోలేడు. అందుకే చనిపోయే ముందు, బ్రతికి ఉన్నప్పుడే, నీ అవయవాలు బాగున్నప్పుడే, నీ కళ్ళు బాగా కనబడుతున్నప్పుడే, నీ మోకాళ్ళు గుజ్జు అరిగిపోయినప్పుడే దయతో మీరు గుర్తించండి ప్రియులారా. దేవునికి ఉపయోగపడండి, ఆయన్ని సంతోష పెట్టండి. ఇందులో ఆయన ఏ విషయంలో సంతోష పెడతాడో మనకు బాగా తెలుసు. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన ఎందే నేను ఆనందించుచున్నాను అన్నాడు. ఆయన ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు వారు ఏదైతే చేశాడో అది మీరు చేయండి చాలు. అందు విషయంలో తండ్రిని దేవుడు సంతోషపడతాడు. అది ఏది, యేసుక్రీస్తు వారు ఏది చేసి వెళ్ళాడో మీ కనుదృష్టికి పాఠాలు పాఠాలుగా మీకు చూపిస్తున్నాను ప్రియమైన వాళ్ళ. ఆయన ఎదురు చూస్తున్నదే క్యారెక్టర్, ఆయన సంతోషపడేదే వ్యక్తిత్వాన్ని బట్టి. మనం సంతోషపడేది ఏది తెలుసా ప్రియులారా? అందంగా ఉన్నారు అనేసారంటే చాలు సంతోషపడిపోతాం. బాగలేదు బా అని అన్నామంటే 3 రోజులు అన్నగాను అందులో ఏముంది నేను. కానీ నిజంగా కావాల్సింది దేవునికి ఏ క్యారెక్టర్ అయితే అది నీ దగ్గర ఉందో అందులో నువ్వు అపూర్వంగా ఆనందించాలి. ఎందుకంటే అందులో దేవుడు ఆనందిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఆనందిస్తున్న దాంట్లో దేవుడు ప్రతిదినము దుఃఖపడుతున్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ఆయనకి సంతోషం కావాలట ఇప్పుడు, ఆయనకు ఆనందం కావాలట ఇప్పుడు. అందుకే కదా నిన్ను నన్ను పుట్టించుకుంది. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన నువ్వు ఆనందపరచలేదంటే, నీ ద్వారా ఆయన సంతోషపడలేదని అంటే కడు విచారం అది. ఇప్పుడు ఆలోచించండి, ఆరాధనలో కూర్చున్న వారందరూ, నేను ఎంతవరకు నా దేవుణ్ణి నేను సంతోషపెట్టాను రాసుకోండి ప్రియులారా. రేపు అదే దేవుడి దగ్గర నిలబడబోయేది. రేపు దేవుడు ఎదురు చూస్తున్న క్యారెక్టర్ కూడా అదే. ఏంటండి, ఎలాగనైనా ఏమండి ఇది అని చెప్పిన ప్రకారం అందం, బలం, అదే అదే శౌర్యం, జ్ఞానం, ఇందులో ఎవరైనా అతిశయపడగలరు. కానీ అతిశయపడవలసింది ఏది? అది గ్రంథకర్త హెచ్చరిక చేస్తున్నాడు. ఏ విషయంలో తండ్రిని దేవుడు సంతోషపడతాడో ఆ విషయం నీ దగ్గర ఉంటే అప్పుడు గర్వపడు నాయనా. అది గర్వపడమంటున్నది. నీ వెంట దాంతో పాటు గర్వపడుతున్నావు, అది నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. నీ వెంటొచ్చే దానిలో గర్వపడటం లేదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనాన్ని దయతో చదవండి. నాశనమే వారి అంతం, నాశనమే వారి అంతము, అంతము వారి ముగింపు ఏదట? నాశనమా? వారి కడుపే వారికి దేవుడా, కడుపు దేవుడా. చూసారా ప్రియులారా, కడుపే దేవుడట. అంటే కడుపుకు కావలసిన పని చేయడమే దేవుడు. వ్యాపారానికి వస్తాడు, ₹1 ఫస్ట్ బేరం పగ్గెత్తున్నాడు. వాడికి దేవుడా, అది దేవుడా? ఇక ఏమన్నా చూడండి, వారి కడుపే వారికి దేవుడు, తాము సిగ్గుపడవలసిన విషయమందు సంగతులందు అతిశయపడుచున్నారు. వారు సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచు ఉన్నారు. ఏది సిగ్గుపడేది? అదే నువ్వు అనుకున్న జ్ఞానం, అదే నువ్వు అనుకున్న అందం, అదే నువ్వు అనుకున్న బలం, అదే నువ్వు అనుకున్న సంపాదన, ఐశ్వర్యం. ఇది సిగ్గుపడవలసిన విషయాలైనా ఇందులో అతిశయిస్తున్నారు. ఆయనకు అంతుందట, అమ్మా అడిగిచ్చే పిల్లని, వాడు బలశాలేట, ఇచ్చే. చూసారా ప్రియులారా, ఏంటండి మనసు? ఎప్పుడు ఎలా అయిపోయాం మనం? ఒకప్పుడు మంచిని ఇష్టపడే మనిషి ఈరోజు చెడ్డని ఇష్టపడడానికి ఎలా తయారైపోయాం మనం? ఒకరోజు మంచిని ప్రేమించే మనము, మంచిని ప్రోత్సహించే మనము
ఈరోజు చెడును వెతికి వెతికి ప్రోత్సహిస్తున్నాం. అసలు చాలా మార్పు అయిపోయింది ప్రియమైన వాళ్ళు. ఇదే కొన్నాళ్ళకి ఇలా జరిగితే ఎట్లుంటుంది చూసారా? ఎట్లా ఉండబోతుందో ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. జీవితం అంతా భయం వేస్తుంది ప్రియమైన వాళ్ళరా. కానీ భయపడకుండా బ్రతుకుతున్నారు అని అంటే ఖచ్చితంగా హఠాత్తుగా ఒకరోజు అన్ని వదిలేస్తుంది వాళ్ళని. ఆ రోజు ఏమీ కలిగి ఉండలేము. అందుకే దేవుడు సంతోషపడాలట. దేవుడు సంతోషపడేది ఏదనంటే ఆయన అతిశయించేది ఏదైనా. మనము అతిశయించవలసిన విషయం ముందు అతిశయిస్తాను సంతోషపడతాడు. ఇందులో అతిశయించండి. ఎందులోనట 24వ వచనం. ఎందులో అతిశయపడమంటున్నాడు? ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం. అతిశయించాలని ఎవరైనా ఉంటే దేనిని బట్టి అతిశయించవలెననగా. భూమి మీద ఇంతకంటే ఎక్కువ చెప్తారు ఆయన. దేని మీద అతిశయించాలి అంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్నా. భూమి మీద కృప చూపుచు నీతిని న్యాయమును జరిగించుచు ఉన్న యెహోవా యందు నేనే అని గ్రహించి. ఏంటి? నీతి న్యాయములను జరిగించేది యెహోవే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట, వాటిని పరిశీలనగా తెలుసుకొనుట యందు అతిశయింపవలెను. అతిశయించాలటండి. అసలు దీనికి అతిశయం లేదు. ఎలా మీరు అతిశయపడ్డారంటే, ఎలా అతిశయపడితే మీరు ఖచ్చితంగా తండ్రిని సంతోష పెడతారు. న్యాయం అంది ఏదండి సంతోషం? అసలు న్యాయం అంది ఎక్కడుంది? అతిశయం. ఆయన కోరుకుంటున్న నీతి అంది ఏడుంది? అతిశయం. ఈరోజు ప్రజలకి అతిశయిస్తున్నది అశాశ్వతమైన వాటి మీద. అదుగు నీ దగ్గర లేని అందం ఒకరోజు ఊడిపోతుంది. అది 46 దాటేసావనుకో, 40, 10, 50 అటు దాటేసావనుకో, నీ అందంగా అనిపించింది నీ మొహం అంతా ముడతలు వచ్చేస్తుంది. అసలు నిన్ను నీవే చూసుకోలేవు. ఒకరోజు అద్దానికి అద్దుకోపోయిన నువ్వే కడసారిగా ఆ మొహాన్ని చూసుకోవడానికి కూడా ఇష్టపడవు. చాలా మంది క్లిప్పింగ్స్లో ఉన్నాయి పిల్లలు, మీరు చూడగలిగింది. వారందరి మొహాలు ఆరంభంలో ఎలా ఉంది, అంతంలో ఎలా ఉంది? దేనిగా సంతోష పెట్టేద్దాం. ఆయన సంతోష పెట్టాలంటే ఆయన ఏది కోరుకుంటున్నాడో అది మనం కలిగి ఉంటాం ప్రియులారా. ఏం కావాలి ఆయనకి అసలు? ఆయన ఆలోచిస్తున్న మాటలు ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథ కథ చెప్పిన మాట. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి బ్రదర్. ప్రసంగి గ్రంథము. నీవు దేవుని మందిరమునకు నువ్వు పోవునప్పుడు ప్రవర్తన జాగ్రత్త. దేవుని మందిరానికి పోయేటప్పుడే ప్రవర్తన బాగుండాలట, జాగ్రత్త పడాలనంటే పరలోకం పోయేటప్పుడు ఈ ప్రవర్తన ఎలా ఉంటుంది నైనా? ఎలా ఉంటే బాగుపడతాం చెప్పండి మీరు? ఇప్పుడున్న ఈ ప్రవర్తన అస్సలు దేవుని మందిరానికే పనికిరాదు. దేవుని మందిరానికి రావడానికే పనికిరాదట. నువ్వు ఎక్కొస్తున్నావే, నువ్వు ఎక్కిస్తున్నది మెట్ల మీద ఎక్కించి నువ్వు మందిరానికి వస్తున్నావే, ఈ ప్రవర్తనే చాలదటనే. అంటే మందిరానికి కూడా మనం పనికిరాము. మందిరానికి వచ్చి చూపించవలసిన వ్యక్తిత్వాన్ని చూపించడానికి కూడా మన దగ్గర క్యారెక్టర్ లేదు, రూపాలు లేవు. దయతో మీరు పరిశీలనగా ఆలోచించండి ప్రియులారా. ఇప్పటికే ఆయుష్ దగ్గరకు వచ్చేసింది. 40 క్రాస్ అయిపోయింది అనుకున్నాయన. మీరు ఇంకా ఆలోచించవలసిన అవసరం లేదు. ఇంకెప్పుడు మీరు వ్యక్తిత్వాన్ని గురించి ఆలోచించేది? ఆయన మందిరానికి పోవునప్పుడు మందిరానికి పోయే ఆ క్యారెక్టరే సరిపోలేదని అంటే పరలోకానికి పోయే క్యారెక్టర్ ఇంకెంత కావాల్సి వస్తుంది? దానికి ఎంత ఆలోచన కావాలి? కనీసం దేవుడికి ఏం కావాలో తెలుసుకోవడానికే ఇంత కనబట్టింది.
ఇంకా సంపాదించుకోవడానికి ఇంకెంతకాలం పట్టాలి? ఇప్పుడు చెప్పండి, ఈ లెక్క ప్రకారము సమయం అన్నట్టు పోయినిద్దుమా? ఒకవేళ నువ్వు సమయాన్ని పోనిస్తున్నావంటే వాడిని ఏమన్నాడు ఆయన? గ్రంథకర్త అజ్ఞాని అన్నాడు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు మీ సమయమును పోనీయకుండా చూసుకోండి. ఎందుకంటే మళ్ళా రాదు, మళ్ళా రేపు సంపాదించుకునేదా కాదు ప్రియులారా. ఇది ఆయన దేంట్లో దేంటి ఎందు అతిశయమో అది మీరు చేస్తే మీకు అతిశయం, అందులో మీరు అతిశయపడండి. వారు అతిశయించవలసిన విషయాలను చెప్తున్నాడు ఆయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతున్నాం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభువునందే అతిశయించండి. చూసారా ఎంత బాగుందో? ఎవరైనా అతిశయించాలనుకుంటున్నారా? మీ అందం చేత మీరు అతిశయించకండి. అయ్యా ఇప్పుడు ఏమైతే కలిగి ఉన్నారో మీరు అతిశయించండి. అది నీ వెంట రాంటది. మీరు గర్వపడవలసినది అది మీ దగ్గర ఉందా? గర్వపడవలసిన విషయమానే ఇది? సిగ్గుపడవలసిన విషయమా? సిగ్గుపడాలి. ఈరోజు ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తారో అంత లాభం. డబ్బు సంపాదించడానికి ఎన్ని అడ్డుదారులు ఉన్నాయో అన్ని అడ్డుదారులు సంపాదించుకొని దేవుని కొరకు ఉన్న క్యారెక్టర్ను కూడా క్లాస్ చేసేసుకున్నారు. ఇది ఆయన మాట్లాడుతుంది. అతిశయించువాడు ప్రభునందే అతిశయించవలెను అని వ్రాయబడి ఉన్నదట. అని వ్రాయబడి ఉన్నదే మీరు చదివింది ఎక్కడ? ఇర్మియా గ్రంథంలో. ఇర్మియా గ్రంథంలో మీరు చదివినది రాసి పెట్టింది ఈరోజు మీరు చేయవలసింది సంఘం, కొరింథీ సంఘం ఇందులో అతిశయపడుతూ ఉంది. ఇప్పుడు బ్రతుకుతున్న బ్రతుకు శాశ్వతం కాదు ప్రియులరా. ఎవరు పెద్దలు చెప్పేవాళ్ళు, ఓడలు బళ్ళు అవుతాయట, బండ్లు ఓడలు అవుతాయట. దీంట్లో ఏమి తారుమారు లేదు, అది తగ్గన బట్టి మారిపోతూ ఉంది. కానీ క్యారెక్టర్ మాత్రం ఎప్పుడు అలాగే ఉంటుంది. నువ్వు ఎలాంటి వాడివో అది చూసావు. బండ్లు ఓడలవు. అవి నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉంటుంది. నువ్వు మార్చేసుకుంటే తప్ప, నువ్వు మారిపోతే తప్ప. ఏనా జాగ్రత్తగా ఆలోచించండి. మనం ఏం కలిగి ఉన్నామో ఆ క్యారెక్టర్ను మార్చుకోకుండా చూసుకో. అది నీ కోట్ల రూపాయలతో సమానం. దేవునికి రాజ్యానికి ఎక్కడికైతే వెళుతుందో, ఏదైతే వెళుతుందో అది నువ్వు కలిగి ఉన్నావనంటే ఇక్కడికి చిన్నదిగా అనిపిస్తుంది. అది ఈ లోకానికి అది అసలు ఎంపిక కూడా కనబడదు. కానీ అతిశయించవలసింది అందులోనే. ఎందుకంటే అది నీ వెంట వస్తుంది, అది నీకు పరలోకం ఇస్తుంది. ఏ రాజ్యం నుంచి వచ్చావో తిరిగి ఆ రాజ్యానికి చేరుకుంటాం. ఏదని కనబడిన రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాం, కనబడిన రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాం అన్నాడు ఒక ఆయన. కనబడిన రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నావా అంటే ఏమనుకుంటున్నా ఆయన? కంటికి కనబడుతుందో నెల్లూరు బుచ్చిలా కనబడాలనుకుంటున్నాడు ఆయన. ఏ బాబా, కనిపించడం అంటే కంటికి కనిపించడం కాదు, నీ మనోనేత్రకు కనబడాలి. నువ్వు ఉన్న లోకం, నువ్వు శాశ్వతంగా ఉన్న లోకం ఏది, ఎక్కడి నుంచి నువ్వు వచ్చావు దాని గురించి ఆలోచించు. చచ్చిపోయేది వాస్తవమా కాదా? దీని అబద్ధం అంటారు ఎవరైనా? కానీ చస్తే ఎక్కడికి వెళ్తావు? కనబడదు కదా, వదిలేస్తావా? కనబడదు అంటున్నావు. పరలోకం కనబడదు, పాతాళం కనబడదు అనుకుంటున్నావు. మరి నీవు చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? అది కూడా కనబడదు అన్నట్టు నీకంటే గుడ్డోడు ఎవరు లేరు. చావు నీ ముందర కనబడుతూ ఉంది. అది అయితే ఏం జరుగుతుందో దాన్ని గ్రహించగలిగిన జ్ఞాని. అందు విషయంలో గర్వపడాలి. అయితే ఒకవేళ నువ్వు అతిశయిస్తే ప్రభువునందు అతిశయించు. ప్రభువునందు ఏముంది? అట్లా ప్రభువునందు ఏముందట? కింద చదువు. ఏముంది అందులో? ఆయన అతిశయం అంటున్నాడు. అతిశయించువాడు ప్రభువునందు అతిశయింపవలెనని రాయబడినది. అది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, ఏ జ్ఞానం ఇచ్చాడు తెలుసా? ఆయన జ్ఞానమును,
నీతియు పరిశుద్ధతయు విమోచనమాయను. ఇది అతిశయం. దేవుడికి కావాల్సింది ఇది. నీతి, పరిశుద్ధత ఉంది కాబట్టి గర్విస్తున్నారట ప్రియులారా, అతిశయిస్తున్నారట. సులువుగా చిక్కులు పెట్టు పాపం మీద చూసాం మనం. సులువుగా చిక్కులు పెట్టు పాపాలు ఏదైనా, ఒకటి వివాదం, రెండవది అసూయ, మూడవది వృధా అతిశయము. వృధా అతిశయములు ఏదైనా, ఒకటి జ్ఞానము వృధా అతిశయము, రెండవది నీ సౌర్యం, నీ బలం, అది వృధా, మూడవది ఐశ్వర్యము. గత ఆదివారం వరకు ఆలోచించాం ప్రియులారా. ఇవేవి ఏవండి నిత్య రాజ్యానికి నడిపించేవి కావు ప్రియమైన వాళ్ళరా, కావు. అక్కడికి వెళ్ళలేము దీన్ని తీసుకొని. సో అతిశయించాల్సింది ఇందులో కాదు. నీ బలము ఎంత అతిశయించినా ఒకరోజు నువ్వు దమ్మిడి గుళ్ళు పనికి రావు. లేపాలంటే ఇంత రావాలి నీకు. ఆ పరిస్థితి వచ్చేసినప్పుడు ఒక్కసారి గమనించండి. ఒక్కసారి ఇప్పుడు అందరూ మీరు బాగున్నారు, హ్యాపీ, వెరీ గుడ్. ఒక్కసారి కనీసం మీ పనులను కూడా మీరు చేసుకోలేనంత ఒక దుస్థితికి రాబోతున్నారు. రానంటారా? ఎవరైనా వస్తారా? రారా? ఏమ్మా ఇప్పుడు బాగుంది, బలం బాగున్నారు, మనల్ని ఎవరో ఏం చేయలేరు అనుకుంటున్నాము. మంచం మీదకి ఎక్కాలనే. మంచం మీదకి ఎక్కేస్తే నీ భార్య కూడా సహించుకుంటుంది, నీ పిల్లలు కూడా. నాతో అప్పుడు మాత్రం అనిపిస్తూ ఉంటుంది, నాతో పడుకోపోతారా, నా దగ్గర ఉండిపోతారా. ఎవ్వరు సహాయపడరు పిల్లలు. అలాంటి రోజు ఒకటి వస్తే ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించండి. ఒక గదిలో ఓ మెట్ల కింద, ఓ చెట్ట కిందనో ఎవరు పట్టించుకోని ప్లేస్ ఒకటి ఉంటుంది. అది మన కళ్ళారా కనపడబోతున్నాం ఫ్యూచర్లో. అప్పుడు నీకు ఎవరు ఉండరు పిల్లలు. చిన్న పిల్లల మీద ఆధారపడి పెద్దోడు పనికిరాడు, దొరకడుగా, బిజీ బిజీ బిజీ. కొడుగా నాయన నీతో అయిపోయింది లేదా? ఏం లేదా? ఎందుకు వస్తున్నావు అసలు? అయ్యా కల్లారు తెచ్చుకోండి. మాటలన్నీ మీకు మళ్ళా ఉంది రివర్స్లో. ఇందులో అతిశయాలు. నో టైం నాన్నతో గడపడానికి, నో టైం మమ్మీతో గడపడానికి. కనీసం మమ్మీతో కూడా ఫోన్ చేసి అమ్మ బాగున్నామని అడిగే దొరకలేదు. ఏదో పెద్దదిగా సాధించేస్తున్నట్టు పరలోకానికి కావలసిన దాన్ని, అదిగో ఆయన చెప్పిన దాన్ని గర్వించే పనులు చేస్తున్నట్టు గర్వంగా ఫీల్ అయిపోతున్నాం. అవి నీకు తిరిగి వేయాలి. దాంట్లో ఏమీ లేవు ప్రియులరా. నీ వెంట వచ్చే దాని మీద ఆతృతపడండి. తీర్పులు ఏదైతే మీరు ఎదురుగా నిలబడిపోయి నా బల మంచి దాసుడు అనబోతున్నాడో అందులో మీరు అతిశయపడండి. ఇవేవి మీ వెంట రాదు. వెంట రాని దానికి అమ్మను వదిలేశావు, వెంట రాని దానికి తమ్ముడిని వదిలేశావు, వెంట రాని దాని గురించి వెంబడించాను నీ స్నేహితులు వదిలేసుకున్నావు, అసలు నిన్ను ప్రేమించే వాడిని వదిలేసుకున్నావు, అసలు నీ సంఘాన్ని వదిలేసుకున్నావు. ఏం ఆశించి వదిలేసుకుంటున్నావు అండి సంఘాన్ని? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఒకసారి నువ్వు అతిశయించాల్సింది ఏదైనా ఉంటే అది ప్రభునందు అతిశయించు ప్రియులారా. అతిశయంగా గర్వంగా ఫీల్ అవ్వు. మేము పరిశుద్ధతను కలిగి ఉన్నాము, అందులో ఉన్న ధీమయే వేరు. డబ్బు కలిగి ఉన్నామా అందరూ ఫీల్ అవుతున్నాం. నీతి కలిగి ఉన్నామా ఫీల్ అవ్వు. దేవుడు కోరుకుంటుంది
అతిశయించమంటుంది. ఇది కారుంది ఖచ్చితంగా నీతి న్యాయం ఆయనకు కావాల్సింది ఇది ప్రియులారా. అందులో అతిశయించండి. ఎలుగెత్తి అరుస్తున్నాడు దేవుడు. నువ్వు ప్రభునందు అతిశయించు వాడు ప్రభునందే అతిశయింపు. ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును, తీర్పు నుంచి విమోచనము, పాపం నుండి విమోచనము. నేను పాపం నుంచి విమోచించబడ్డాను. ఐ am వెరీ హ్యాపీ. నీ కళ్ళు ఎదురు ఇంకా నీ పాపాన్ని కడుక్కొని నీ స్నేహితులు చూసారా, వాళ్ళు చూస్తే మనకు జారేస్తూ ఉంటుంది. ప్రేమైన వాళ్ళ వాడి గర్వము, వాడి అతిశయము నీ కాలుతో రాలిపోయింది ప్రేమైన వాళ్ళారా. కానీ అందులో ఎగురుతున్నాడు వీడు. నీతి లేదు, న్యాయం లేదు, పరిశుద్ధత లేదు, ప్రేమ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, దీర్ఘశాంతం లేదు. దేవునికి కావాల్సిన ఒక్క క్యారెక్టర్ కూడా ఒక్క వ్యక్తికి దగ్గర లేదు. వాడు ఎర్రవీగిపోతున్నాడు ఈ లోకం మీద. ఇవి ఏవైనా ఒక వ్యక్తిని తీర్పుని దాటిచ్చేస్తుందని అంటే ఇక బైబిల్లో ముట్టన ప్రియులారా. నేనైతే మేము ఎదురుగా చెప్తున్నాం, దాన్ని అతిశయించకండి. కలిగి ఉన్న వారందరూ ఒకసారి చూడండి, వదిలేసి వెళ్ళిపోతున్నారు. నేను మా గురువు గారితో వెళ్ళాను, హ్యాపీగా చెప్పుకుంటున్నాం ప్రియులారా. తను పరిస్థితి బాగలేదు, అనారోగ్యం, నడవలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు. ఏదేదో మాట్లాడుకుంటున్నాం మేము కార్లో. ఇక్కడి నుంచి అది నాగార్జున సాగర్ వెళ్ళేంత వరకు కేవలం 4 మాటలు, అన్ని మాటలు పక్క. నేను అసలు అవసరం లేదు, హ్యాపీగా కూర్చుంటున్నాడు. ఏది అవసరమో అక్కడ వెళ్తున్నాడు. నాయన ఆపు, పాస్ పోవాలి ఒకటి, నాయన భోజనం ఎక్కడ 2వ మాట, నాయన రైట్కి వెళ్ళు. నేను విన్నదలా 4 మాటలు 5 మాటలు మాత్రమే. వృధాగా ఎందుకు మాట్లాడేది? అలిసిపోయాడు ఆయన. నేను ఆయన్ని చూసి నేను నిన్నట్లా ఇదే ఆలోచించుకుంటున్నాను ప్రియులారా. పాఠమే మనం చెప్పాలి. ఇంత మేధావి వ్యక్తిత్వ నిర్మాణానికి సంబంధించిన చెప్పే పాఠంలో ఆయన కంటే గొప్పవాడిని నేను వినలేదు. అన్ని డినామినేషన్ దగ్గర ఎక్కడ వాక్యం చెప్తారు అక్కడికల్లా మేము విన్నాను. అతని కంటే గొప్పగా చెప్పిన వారు లేరు ప్రియులారా. అతను తెల్లగా తెలుసుకునే విషయం ఇది. డబ్బులు ఆయన దగ్గర రాలిపోయినట్టు, కోట్ల రూపాయలు తన కాళ్ళతో రాళ్ళు కొట్టింది. ఆయన ఇప్పుడు చివరి ఆయన ప్రయాణాన్ని ఇప్పుడు గమనిస్తూ ఉంటే అవేవి నాకు అక్కర్లేదు అన్నట్టు ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. ఏమి ఈయన మహాజ్ఞానంగా ఇంత గొప్పగా మన కళ్ళెదురుగా బతికిన వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నాడంటే ఏంది మన ఆవేశం ఏంది, లేదా మన అతిశయం ఏంది? అసలు ఒక్కటి పనికిరావు. అసలు తీర్పు దగ్గర తీసుకెళ్ళడానికి ఒక్కటి కూడా పనికి వచ్చేది సంపాదించుకోలేదు. నెమ్మదిగా కావాల్సిన వ్యక్తిత్వాన్ని సంపాదించుకొని నువ్వు ఎప్పుడు పిలుస్తావో చెప్పు, నేను వచ్చేస్తాను అన్నట్టున్నది. ఆ ప్రార్థన, ఆ మాటలు విలువగా ఎందుకు పనికిరాని మాటలు కుప్పలుగా మాట్లాడతాం మనం. వద్దు, ఆయుష్ తీరిపోద్ది వేస్ట్గా. ఏది చెప్పవలసి ఉందో అది కరెక్ట్గా చెప్పు. వేస్ట్ లేని మాట ఉండదు నీ జీవితంలో. ఇది అతిశయం. నీ మాటల్లో రవ్వంతయు దోషం లేదు, నీ మాటల్లో రవ్వంతయు అన్యాయం లేదు, నీ మాటల్లో రవ్వంతయు దోచుకునే మాటలు లేవు. ఈ మాటలు అతి తక్కువగా ఉంటాయి ప్రియులారా. అందుకే జ్ఞాని ఏమన్నా తెలిసినైనా, జ్ఞాని కొద్దిగా మాట్లాడును, విస్తరించి మాట్లాడటం వలన దోషం ఉండక మానదు. ఎందులోనండి అతిశయపడతాం? చెప్పండి. ఈ విషయంలో మనం ఒక్కదానికి కూడా పనికిరాం ప్రియులారా. మన క్యారెక్టర్లు సరిపోవయ్యా. మహామహులు బతికిన బ్రతుకులను ఒకసారి పరిశీలిస్తుంటే వారి బ్రతుకుల్లో ఒక్కసారి లేవే, అన్ని ఊడిపోయినవి కనబడుతున్నాయి. ఇప్పుడైనా జీవితం గురించి ఆలోచించాలి ప్రియులారా. చాలండి, అసలు ఏమి లేవు దాంట్లో. నువ్వు అతిశయించవలసిన విషయం ఉందండి. మ్యూజిక్లో ఇష్టపడతాం చాలా మంది. కాదది, అది నీకు వెంట రాదు. అది
డాన్స్, డిస్కోలు, ఏమైనా ఈ లోక సంబంధమైన డ్రెస్సులు, ఈ లోక సంబంధమైన వాటిలో అన్నింటిలో మునిగి తేలిపోయి అందులో అతిశయిస్తుంటారు. మేము అది కలిగి ఉన్నాం, నేను ఇది కలిగి ఉన్నాం. అతిశయించవలసింది నీ న్యాయం. నీ న్యాయంగా ఉన్నాను బ్రదర్, ఈ విషయంలో నేను దోషిని కాను. అసలు వాడి ధైర్యం ముందు చూశారు, వాడి గర్వం ముందు చూశావు. తప్పు లేకుండా నిజాయితీగా బ్రతుకుతున్న వారిలో ఉన్న ఆ ధైర్యం అట ఎవరి వాక్యం సెలవుస్తుంది. చూస్తారా మాటను? అదే ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం. యెహోవా మెచ్చుకుంటున్న సందర్భాన్ని చూసి, ఆయన సంతోషపడుతున్న క్యారెక్టర్ని చూసి గర్విస్తున్నటువంటి ప్రవక్తను గురించి మాట చూడండి ప్రియులారా. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. 8వ అధ్యాయం 7వ వచనం. ఆకాశమునకెగురు సంకుపుట్టి కొంగైనను ఆ కాలమునెగురు తన కాలముని ఎరుగును. ఏదట ఎరిగేది? తెల్ల గువ్వయు సంకుపుట్టి కొంగ. మళ్ళా చదువు. ఆకాశమునకు ఎగురు సంకుపుట్టి కొంగ అయినను తన కాలముని ఎరుగునట. తెల్ల గువ్వయు మంగళ కత్తి పిట్టయు ఓదే కొరుకును రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరగరు. ఇది నీ పౌరుషం. పక్షులు, కాకులు, కోళ్ళకు తెలుసట కాలాలు, అందుకు అతిశిస్తున్నాయి. ఇప్పుడే చచ్చిపోవడానికి రెడీ అంటుంది. అవి అతిశయించవలసినది ప్రియులారా. న్యాయ విధిని ఎదిగిన వారు అతిశయించండి, న్యాయ విధులు అతిశయించండి. న్యాయ విధియే రాదే నీకు. యెహోవా న్యాయ విధులు వచ్చా? ఈ భూమి మీద బతకడం వచ్చంతే. పక్షికి కూడా వచ్చు భూమి మీద బతకడం. నీలాగా ఆరాట పడదు అది. ఎవరి మనిషిలాగా అల్లాడుతుంది చెప్పినా ఇప్పుడు. న్యాయ విధులు వచ్చు దానికి. కాలాలు వచ్చట. నేను ఏ కాలంలో పుట్టాను, నేను ఏ కాలంలో చచ్చిపోవాలి. వాట్ ఏ వండర్ఫుల్. ఎంత బాగుందండి. తనకి తెలిసిందల్లా ఒకటి, తన అతిశయం. దేవుని యొక్క చిత్తము నేను నెరవేరుస్తున్నాను. నువ్వు వెళ్ళాలి, నువ్వు పలానా వరకు బలి అయిపోవాలి, నువ్వు చనిపోయి తిరిగి నా దగ్గరికి వచ్చేయాలి. అది దేవదూతలు ఏ పని చేసి పరలోకానికి ఆశపడుతూ ఉంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు చెప్పాలి పిల్లలు. అతిశయపడండి. ముందు ఫస్ట్ బెంచ్, ఫస్ట్ ప్లేస్, ఫస్ట్ స్థానం. అందులో అతిశయించండి పిల్లరా. తండ్రిన దేవుని ఆరాధించడానికి మందిరానికి పోవనప్పుడు నా ప్రవర్తన ఐఎమ్ గుడ్ నడుతున్నాను ప్రశాంతంగా. దేవుని మందిరానికి వెళ్ళడానికి కావాల్సిన క్యారెక్టరే లేదు. పరలోకానికి పోయే క్యారెక్టర్ ఇంకెప్పుడు వస్తుంది? న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నడుచుకున్నటే కదా. ఇంతే కదా నేను అడుగుతున్నది. ఇందులో గర్వించండి పిల్లరా, ఇందులో అతిశయించండి. ఇది నీకు కావలసినది. న్యాయ విధిని ఎరగడము. న్యాయ విధిని ఎరగడం వాళ్ళు గర్విస్తున్నారు ఏంటి బాబు? బైబిల్ పట్టమని 4 వాక్యాలు తెలియదు, వాళ్ళు అతిశిస్తున్నారు. ఆలోచించండి ప్రియులారా. 66 పుస్తకాల పేర్లు తెలియదు. మతం బైబిల్ అనుకున్నారు అంతే తప్ప ఇందులో లేకుంటే వాళ్ళు అతిశయాలు. న్యాయ విధులు అతిశిస్తుంటే ఎంత గొప్పగా. ఒక వ్యక్తి న్యాయంగా పరిపాలన జరిపిస్తున్నాడంటే ఆ ధీమా ఏంటి, ఆ గర్వం ఏంటి చూడండి ఎంత బాగుందో. పక్షులు గర్విస్తున్నాయి హ్యాపీగా. నాకు తెలుసు నా కారణం ఏంటో, నా బ్రతికి ఏంటో, ఎవరి కొరకు బ్రతకాలో, ఎందుకొరకు బ్రతకాలో. పక్షులకు వచ్చటండి ఓది కొరకు. ఆ పక్షి కూడా చూసి ఉంటాం మనం. అసలు సంకుపుడి కొంగ చూసారు. కొంగ తెచ్చిస్తుంది దేవుని పని చేసేసి. నా ప్రజలే న్యాయ విధిని ఎరగరయ్యా, న్యాయ విధిని ఎరగరు. ఆకాశమునకు సంకుపుడి కొంగ అయినను అది తెలుసట. ఏంటంటే కొంగకు తెలుసట తన కాలమును ఎరుగును.
అంటే మన కాలాన్ని ఎరగని వారికి ఇంకేం గర్వం, ఇంకేంది నీ గర్వం? ఎప్పుడు పుట్టావో తెలియదు, ఎప్పుడు చస్తావో తెలియదు. ఎవరికైనా తెలుసా ఎప్పుడు పుట్టింది? లేదు. ఈ డేట్లు కదా అవన్నీ అబద్ధాలు. నీ తల్లి గర్భంలో నిర్మాణం అయ్యావే, ఆ డేట్ వచ్చా తెలీదు, అది తెలియదు. ఎప్పుడు చచ్చిపోతావా? ఇది కూడా తెలియదు. ఇంకేంది నీ గర్వం? ఇంకేంటి నీ అతిశయం? కింద వచనం చూడండి, 9వ వచనమును గమనించండి ప్రియులారా. జ్ఞానంలో అవమానం పొందినవారి, ఇది అతిశయం. నువ్వేదే జ్ఞానం అనుకుంటున్నావు. వారి విస్మయం ముందు చిక్కిపడి ఉన్నారు. వారు చిక్కున పడి ఉన్నారు, మర్చిపోతున్నారు. వారి విస్మయం ముందు దేంట్లో పడ్డారట? చిక్కులో. ఏ చిక్కుల్లో? న్యాయమైన చిక్కుల్లో, తీర్పని చిక్కుల్లో పడిపోయి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు. అయ్యా, ఇది అతిశయమా? యెహోవా వాక్యాన్ని నిరాకరించవద్దు. ఇప్పుడు 24 గంటలు ఏది తిప్పినా అదే మాకొద్దు. ఇది అతిశయాలి. ఏంటి వారిని ఒకసారి పరిశీలించి నిలబెట్టండి. వారికి ఏ పాటి జ్ఞానం ఉందో చూద్దామంటాడు దేవుడు. వారికి ఏ పాటి జ్ఞానం నిలబెట్టి అడగండి. ఒక సండే చెప్పినట్టు సండే స్కూల్ పిల్లలకు సమాధానం చెప్తారు చూడండి, అడగండి. అయిన వాళ్ళు అసలు జీవితం అంటే మన జీవితం, మన పదానికి అర్థం చెప్పని వాళ్ళకి రాదనైనా వారు ఏమని కలిగిస్తున్నారట? చూడు, వారి జ్ఞానం అంట, వారి ఆర్ట్స్ అంట, వారి సౌర్యం అంట. కానీ దేవుడు ఏమంటున్నాడా? వారి జ్ఞానం ఏ పాటిది? వారికి ఏ పాటి జ్ఞానం కలదు? కనుక వారి భార్యలను అన్యులకు అప్పగించును. శాపాలు ఇంకా కిందకు చదివిత సస్తం. ఇది అతిశయాల ప్రియులారా. వద్దనైనా నువ్వు ప్రభునందు అతిశయపడండి. నేను ఒక్క ఆదివారం కూడా ఆగలేదు. అతిశయం. ప్రభు బలలో నేను విరవకుండంత వరకు నేను ఆగలేదు. అతిశయం. దేవుని పనిలో ప్రతిరోజు నిమగ్నమై ఉన్నాం. అతిశయం. ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి అందులోకి వచ్చి చూడండి. అత్త దారికి కాదు పోవాల్సింది, ఒకసారి వచ్చి చూడి దారికి ఎంత అపూర్వంగా ఉందో. ప్రభునందు ఆనందించి చూడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి. 8వ వచనం. ఏలయనగా న్యాయము చేయుట యెహోవాకు నాకిష్టం, నా సంతోషం. ఈ క్యారెక్టర్ కలిగి ఉందాం ప్రియమైన వాళ్ళ. న్యాయంగా ఒక్కరోజంతా నడుచుకుని చూడండి, ఎంత ఫీల్ అవుతాము. అసలు ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. న్యాయం చేయుట యెహోవాకు నాకు ఇష్టము, అన్యాయముగా ఒకరి సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. ఏం చేద్దాం బాగుంటుంది చెప్పండి. ఎందులో అతిశయపడదాం? అసలు ఇది చెప్పడానికి కదా ధైర్యం రావద్దు మనకి. న్యాయముగా న్యాయము చేయుట యెహోవాకు నాకు ఇష్టం. అదంటే ఈ పని చేసిన వారందరూ ఎవరికి ఇష్టలట? నువ్వు ఎప్పుడైనా దేవునికి ఇష్టలుగా ఉన్నావునా? ఒకవేళ ఉండకపోతే ఈ రోజు ఉందామండి, ఈ రోజు నుంచి ఉందాం. ఈ రోజు అంటే ఒక్క రోజు అని కాదు, ఇప్పటి నుంచి అందాం ఉందామా? న్యాయంగా అంటే ఎందు విషయంలో న్యాయంగా ఉంటాం నైనా మనం? ఎందు విషయంలో న్యాయంగా ఉంటాం? ఏ విషయంలో న్యాయం ఉంది చెప్పండి ప్రియమైన వాళ్ళ. ఈ ఒక్క దాంట్లో నేను చూడండి, ఎక్కడ ఎందులో తప్పిపోతున్నామో ఒక్కసారి గమనించండి. ప్రతిసారి అది గుర్తొచ్చేయాలి. ఇది మనది కాదు కదా, ఇది మనది కాదు కదా. వాడు అడ్రస్సే దొరకలేదైనా నువ్వు ఇచ్చిన పర్స్ అట్టే ఉంది. ఎన్నో కష్టాలు వచ్చాయి దేవుని పనిలో కూడా. వద్దు, ఒక్కసారి ఇలా సందేశాన్ని ఆలోచించండి ప్రియులరా. ఇదే చూస్తాను నేను. ఈ విషయంలో న్యాయంగా ఉన్నామా? ఏ విషయంలో న్యాయంగా ఉన్నాము? ఒక చిన్న దాంట్లో నేను న్యాయాన్ని చూపించలేకపోతాను. అవునండి. ఒక ఎగ్జాంపుల్ చూసాం. ఒక హోటల్కి వెళ్తే హోటల్లో ఉన్న వస్తువులంతా సూట్ కేసులు పెట్టేస్తూ ఉంటాడు.
పట్టం దాన్ని కూడా కొంచెం పట్టించదని చూస్తాను నేను. ఎవరు కనబడకపోతేనే ఇంతైతే చూసారా, నీ దేవాది దేవుడు ఎదురుగా చూస్తున్న నీ పరిస్థితి ఏంది ఒకసారి చూడు. ప్రతి ఒక్కరి న్యాయాన్ని వారి వారి కూర్చొని ఒక్కసారి చూసి ఇది న్యాయమా? కనబడకపోతే పక్క వాళ్ళు కనబడకపోతే నొక్కేయాలని ఆలోచన కలిగిన మనల్ని దేవాది దేవుడు పరిశుద్ధుడిగా నిర్దోషుడిగా గర్వపడమంటున్నాడు. ఎవరైనా ఇప్పుడు పక్క వాళ్ళు కొట్టేసి న్యాయం మాట్లాడితే మనం ఎట్లుంటుంది అయినా? అసలు న్యాయం అవుతుంది అది? అది ప్రియులారా, అతిశయించవలసింది ఇందులో. ఈరోజు వాళ్ళందరూ చూడండి, పక్క వాళ్ళని కొట్టేసి అందులో అతిశయపడుతూ ఉంటారు. ఏదైనా దొంగ అంటే రే స్కిల్ రాది, ఏది దొంగతనం స్కిల్లా, మోసం స్కిల్లా, నయవంచన కాదా? ప్రియులారా, నిన్న కూడా వాట్సాప్ మళ్ళీ షేర్ చేశాను దాన్ని. ఇది కొత్తగా ఉంది. మళ్ళా అదే పండ్లు కట్టేవాడు, నాకు అవకాశం లేదు చదువు చూపించినట్టు. పొట్టం కడుతున్నాడు ఆయన, పాప మంచి పొట్టలు ఏరుకుంది. ఎంత? 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు, 5 రూపాయలు ఎక్కువ తీసుకో, అయినా మంచిది ఇవ్వు. ఆ ఎదురుగానే అన్ని పొట్టలు వేసి కడుతున్నట్టే ఆల్రెడీ పెట్టేసుకున్నాడు పొట్ల పనికిరాని. కేజీకి 10కి నిలబడే కాయలు, యాపిల్ కాయలు, అదిగో వాడు 2 కాయలు 3 కాయలు పెట్టాడు. అది మంచిది పెట్టాడు, చెడ్డది పెట్టాడు. మంచిది అక్కడ పెట్టేశాడు, చెడ్డది ఇక్కడ మూడగట్టి పెట్టింది ఆల్రెడీ. ఆమె అటు మరి ఇంకేముంది పొట్టలు పెట్టేశాడు కదా, ఈడే అదే పోయిందని అటు చూస్తుంది ఆమె. ఇది చూసి లేపే ఇది అతిశయం. వాడు ఆ రోజు ఏమనుకుంటున్నాడు తెలుసా? నేను ఎంత సంపాదించాను అని పోయి ఉంటాడు ప్రియులను. కానీ డబ్బులంతా నష్టాలు జరిగిపోతాయి. అతిశయించవలసింది అందులో కాదట, అది నాకు అసహ్యం అంటున్నాడు. దేవునికి అసలు ఇష్టమే ఉండదట. ఇదనైనా ప్రయత్నిద్దాం ప్రియులారా, ఏమో ప్రాణం వద్దనైనా న్యాయంగా నడిచి చూపిద్దాం. కాసేపు ఒక్కరోజు న్యాయంగా నడిచేసేయండి. మీరు ఎంతమందికి చెప్తారు ఈ పాఠాన్ని? చెప్పాలంటే ధైర్యం రావాలంటే ముందు మనలో ఉంటే కదా. అందుకనే దయచేసి పరిశీలించండి, ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోండి. వద్దు, ఆయనకి అసహ్యమట అది. అన్యాయపు సొమ్ము కానీ అన్యాయపు దాన్ని కానీ మనం తీసేసుకోవాలనుకోవడం. ఏమ్మా, మన కష్టాలే మన దగ్గర నిలబడటం లేదంటే ఇంకొకటి కష్టాలు మన దగ్గర ఉంటుందట బ్రదర్. ఏమ్మా, మీ పిల్లలు తిని బాగుంటారా చెప్పండి? ఎవడో నోరు కొట్టి ఎవరినో కడుపు కొట్టి తీసుకొచ్చేసి మన పిల్లలకి పెడితే ఆ పిల్లలు సుఖంగా ఉండగలుగుతారా చెప్పండి? అందులో గర్వం అట, అందులో అతిశయం అవుతా. అది వద్దయ్యా, అతిశయం వచ్చింది. ఈరోజు నేను న్యాయంగా ఉన్నాను, ఈ రోజంతా నా మాట తీరు న్యాయంగా ఉన్నింది, ఈ రోజంతా నా కంటి చూపు న్యాయంగా ఉన్నింది, ఈ రోజంతా నా చేతులు కాలు చేతులు న్యాయంగా నడుచుకున్నాయి, పరిశుద్ధంగా ఉన్నాయి. పరిశుద్ధమైన చేతులు అయితే నేను ప్రార్థించాను. ఇందులో మీరు అతిశయపడండి. ఇది ప్రభునందు అతిశయపడవలసింది ప్రియమైన వాళ్ళందరూ. ఇన్నాడు కదా అదే చెప్పాడు, అదే రాశాడు, అదే నెరవేర్పులో కొరింథీ సంఘానికి ఎత్తి చూపిస్తున్నాడు. ప్రియులారా, ఇది రాయబడి ఉన్నది. అతిశయించువాడు ప్రభు యందు అతిశయింపవలెను, రాయబడినది. ఈ క్యారెక్టర్ తక్కువ ఉంది ప్రియమైన వాళ్ళరా. ఇది లోకమందు చాలా తక్కువ ఉంది. ఇక సంఘాలలో అసలు ఉండవు ప్రియులారా. మనం కలిగి ఉందామండి. ఎంపోం ప్రియులారా, ప్రాణాలైతే పోవు కదా. ఏదైనా మనల్ని బ్రతకనివ్వాలని బ్రతికిస్తున్నటువంటి ఆయన, మనం బ్రతకాలని వ్యాపారం ఇచ్చిన ఆయన, మనం బ్రతకాలని ఉద్యోగాలు ఇచ్చిన ఆయన, మనం బ్రతకాలని వ్యవసాయాలు ఇచ్చి ఆయన మనం చంపేసుకుంటాడా? ఎంత మాత్రం నిన్ను వదులుకోడు. నువ్వు రెఫరెన్స్లో ఉన్న ప్రియులారా, మీరు న్యాయంగా నడుచుకుంటూ ఉంటే, మీరు ఆయనకి ఇష్టలైపోతూ ఉంటే, ఆయనకి ఇష్టలకి ఏ అన్యాయం జరుగుతుంది చెప్పండి? ఏ వాక్యంలోనైనా ఆయన ఇష్టపడిన వ్యక్తులు నీతిమంతులు భిక్షమెత్తినట్టు చూపించండి. నెమ్మదిగా బతుకుతాం, మనకి ఇచ్చిన దాంట్లో బతుకుదాం. ఇట్ ఈస్ సాటిస్ఫాక్షన్. అందులో ఉన్న ధైర్యం, అందులో ఉన్న ఆనందం. క్యారెక్టర్ లేదమ్మా, అందుకని సంతోషపడలేదు. ఇప్పుడు ఈ బట్టి దేవుడు నా క్రియను బట్టి సంతోషపడుతున్నాడా అని ఆరాధనలో ఒక్కరోజు కూర్చొని మీరు ఆలోచించండి. ఆరాధనలో ఎవరినో బాధ పెట్టడానికో ఎవరి కొరకు ఈ మాటలు చెప్పట్లేదు. మన కొరకు దేవుడు రాయించిన మాటలు మనం చెప్పించుకోవాలి, మనం హెచ్చరించుకోవాలి, ఒకరికి ఒకరు తప్పుదిద్దుకోవాలి. ఈ క్యారెక్టర్ నీలో ఉంది, నాలో ఉంది, నీకు చూపించగలమా?
లేదు ప్రియులారా, ఇది మనలో ఉందని చూపించాలి, మనమే మేలు పొందాలి. ఒకవేళ నీ మనసు గుచ్చుతూ ఉంటే నువ్వు మారిపో సోదరుడా. ఇది నీ పని కాదు, పరిశుద్ధాత్మని పని. ఇది చెప్పిన మాట నా కోసమే ఉన్నట్టుందని నువ్వు భావిస్తూ ఉంటే నువ్వు మారిపోతున్నావని దాని అర్థం. నువ్వు మార్పు చెందడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడని దాని అర్థం.